ఈరోజు డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలోన ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆదోని పట్టణంలో ఉన్నటువంటి ఎస్సీ/బీసీ హాస్టల్ను ఈరోజు అడ్మిషన్లు స్టార్ట్ అవుతున్నాయి. మరి ఈరోజు ఎస్సీ/బీసీ హాస్టల్స్ విద్యార్థులకు సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేక, వాటర్ ఫెసిలిటీస్ లేక, కనీసం హాస్టల్స్ బాగు చేయలేకపోకున్నట్ల ఈరోజు కాలయాపన చేస్తున్నటువంటి ఎస్సీ/బీసీ ఎస్సీ/బీసీ హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్లపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా ఈరోజు డిఎస్ఎఫ్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి సంఘంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే గత సంవత్సరంలోనూ గత కొన్ని సంవత్సరాల నుంచి ఈరోజు హాస్టల్స్కు మరి ఈరోజు బాగు చెప్పానని గవర్నమెంట్ ఈరోజు ఫండ్స్ ఇస్తుంది. మరి ఈరోజు హాస్టల్స్లోన కనీసమైన మౌలిక సదుపాయాలు లేకోకున్నట్ల ఈరోజు విద్యార్థులు అడ్మిషన్ల కోసము పక్కన పల్లెటూరుల నుంచి ఈరోజు అప్ అండ్ డౌన్ చేయలేక ఈరోజు హాస్టల్లో చదువుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంత జరుగుతున్నా కూడా ఈరోజు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ ఈరోజు ఆదోని పట్టణంలో ఒక్కరోజు కూడా విజిట్ చేయకోకున్నట్లు ఈరోజు సీటుకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఖచ్చితంగా ఈరోజు ఎస్సీ/బీసీ హాస్టల్స్లోన తనిఖీ చేసి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా చూడాలని ఈరోజు ఎస్సీ/బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ల